Hello everyone. Today our topic is journal entries. Journal entries రాయడానికి two approaches ఉన్నాయి. First one traditional approach and second one modern approach. మనం ఈ వీడియోలో ట్రెడిషనల్ అప్రోచ్ని యూజ్ చేయడం ద్వారా జర్నల్ ఎంట్రీస్ అనేవి ఎలా రాయాలో చూద్దాం. అకౌంట్స్ అనేవి టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్ అండ్ సెకండ్ వన్ ఇంపర్సనల్ అకౌంట్. అండ్ ఇంపర్సనల్ అకౌంట్ని మళ్ళీ టూ టైప్స్ డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ రియల్ అకౌంట్ అండ్ సెకండ్ వన్ నామినల్ అకౌంట్. సో ఇప్పుడు టోటల్గా అకౌంట్స్ అనేవి త్రీ టైప్స్. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్, సెకండ్ వన్ రియల్ అకౌంట్ అండ్ థర్డ్ వన్ నామినల్ అకౌంట్. నెక్స్ట్ వీటి యొక్క మీనింగ్స్ అండ్ వీటి యొక్క రూల్స్ ఏంటో చూద్దాం. పర్సన్స్కి, ఆర్గనైజేషన్స్కి అండ్ ఫర్మ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్సనల్ అకౌంట్ కిందికి వస్తాయి. ఓకే, పర్సనల్ అకౌంట్ కాబట్టి పర్సన్స్ వస్తారు. మరి ఆర్గనైజేషన్స్ అండ్ ఫర్మ్స్ ఎందుకు వస్తాయి అంటే ఆర్గనైజేషన్స్ కూడా పర్సన్స్ అయినా చూద్దాం. పర్సన్స్ అనేవాళ్ళు మళ్ళీ త్రీ టైప్స్ ఉంటారు. ఫస్ట్ వన్ న్యాచురల్ పర్సన్స్, సెకండ్ వన్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అండ్ థర్డ్ వన్ రిప్రజెంటేటివ్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అంటే మనుషులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా న్యాచురల్ పర్సన్స్ కిందికి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్స్ అకౌంట్, శ్యామ్స్ అకౌంట్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే క్రియేటెడ్ బై లా అంటే లా ద్వారా క్రియేట్ చేయబడిన పర్సన్స్ని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అని అంటారు. సో ఈ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కింద మనకి ఆర్గనైజేషన్స్, ఫర్మ్స్, కంపెనీస్, బ్యాంక్స్ ఇలాంటివి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ లైక్ యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఎక్సెట్రా. నెక్స్ట్ కంపెనీస్, విప్రో లిమిటెడ్ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ పర్సన్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే న్యాచురల్ పర్సన్స్ని అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ఒక 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 20 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్కి శాలరీస్ అనేవి పే చేయడం జరిగింది అండ్ ఇంకొక 10 మెంబర్స్కి శాలరీస్ అనేవి పే చేయలేదు. సో ఇక్కడ వీళ్ళకి పే చేయని శాలరీని మనం అవుట్ స్టాండింగ్ శాలరీ అని రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఎంప్లాయీస్ని. అవునా? అంటే ఎంప్లాయీస్కి ఇంకా మనం పే చేయాల్సి ఉంది శాలరీ. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అనేవాళ్ళు పర్సన్స్. సో పర్సనల్ అకౌంట్లో మనకి దేని కిందకి వస్తారు? హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి న్యాచురల్ పర్సన్స్ కిందకి వస్తారు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అంటే ముందుగానే మనం ఇన్సూరెన్స్ని పే చేస్తే ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ అనేది ఎవరికి ముందుగా మనం ప్రీపే చేస్తున్నాం? కంపెనీకి. సో ఇక్కడ కంపెనీ అనేది పర్సనల్ అకౌంట్లో ఏ అకౌంట్ కిందకి వస్తుంది? ఆర్టిఫిషియల్ పర్సన్ కిందకి వస్తుంది. సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది న్యాచురల్ పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ యొక్క రూల్స్ చూద్దాం. డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. అంటే తీసుకునే వారిని డెబిట్ చేయాలి అండ్ ఇచ్చే వారిని క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ చూద్దాం. క్యాష్ పెయిడ్ టు రామ్ అంటే ఇక్కడ క్యాష్ అనేది మనం రామ్కి పే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిసీవర్ ఎవరు? మనం పే చేస్తున్నాం క్యాష్. ఎవరు తీసుకుంటున్నారు? రామ్ అనే వ్యక్తి తీసుకుంటున్నారు. సో రామ్ అనే వ్యక్తి ఇక్కడ ఏమవుతారు? రిసీవర్. సో మనం పర్సనల్ అకౌంట్ ప్రకారం రిసీవర్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. సో రామ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రియల్ అకౌంట్ యొక్క రూల్ చూసినప్పుడు క్యాష్ అనేది ఎందుకు క్రెడిట్ అయిందో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్ కాబట్టి మీరు పర్సన్ పైన ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సీత. ఇక్కడ సీత నుండి మనం క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం. అవునా? అంటే సీత ఇక్కడ ఏమవుతుంది? గివర్ అవుతుంది. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ని ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. ఇక్కడ క్యాష్ అనేది మనకు వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు సీతాస్ అకౌంట్. నెక్స్ట్ రియల్ అకౌంట్. అసెట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. అసెట్స్ అనేవి టాంజిబుల్ అసెట్స్ అయినా అయి ఉండొచ్చు లేదా ఇంటాంజిబుల్ అసెట్స్ అయినా అయి ఉండొచ్చు. టాంజిబుల్ అసెట్స్ అంటే వాటిని మనం చూడగలుగుతాము అండ్ తాకగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్, మిషనరీ, ఫర్నిచర్ అండ్ బిల్డింగ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీటిని మనం చూడలేము అండ్ తాకలేము. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ రియల్ అకౌంట్ యొక్క రూల్స్ చూద్దాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మన బిజినెస్లోకి వచ్చే అసెట్ని డెబిట్ చేయాలి అండ్
మన బిజినెస్ నుంచి వెళ్ళే అసెట్ని క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పర్చేస్డ్ మిషనరీ ఫర్ క్యాష్. ఇక్కడ మిషనరీ అండ్ క్యాష్ రెండు కూడా అసెట్సే. ఇక్కడ మిషనరీ అనేది మన బిజినెస్లోకి వస్తుంది, సో డెబిట్ చేయాలి. అండ్ క్యాష్ మన బిజినెస్ నుండి వెళ్తుంది, సో క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీ మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. అండ్ ఇందాక పర్సనల్ అకౌంట్లో చూసాం కదా ఎగ్జాంపుల్స్, అందులో ఫస్ట్ వన్ క్యాష్ పేడ్ టు రామ్. అంటే క్యాష్ అనేది మనం రామ్కి పే చేసాం, సో క్యాష్ అనేది మన బిజినెస్ నుండి వెళ్తుంది, అందుకే ఆ ట్రాన్సాక్షన్లో క్యాష్ అనేది క్రెడిట్ అయ్యింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సీత. ఈ ట్రాన్సాక్షన్లో మన బిజినెస్లోకి క్యాష్ అనేది వస్తుంది, సో అందువల్ల ఇందులో క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ నామినల్ అకౌంట్. ఒక బిజినెస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్నీ కూడా నామినల్ అకౌంట్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వేజెస్, సాలరీస్, కమిషన్ రిసీవ్డ్ ఎక్సెట్రా. నెక్స్ట్ నామినల్ అకౌంట్ యొక్క రూల్ చూద్దాం. డెబిట్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ది ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఒక బిజినెస్ యొక్క ఎక్స్పెన్సెస్ని, లాసెస్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది అండ్ బిజినెస్ యొక్క ఇన్కమ్స్ని అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాన్సాక్షన్ చూద్దాం. వేజెస్ పెయిడ్ 10,000. ఇక్కడ వేజెస్ అనేవి ఎక్స్పెన్స్ అవుతుంది, సో నామినల్ అకౌంట్ ప్రకారం ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేజెస్ అనేవి మనం 10,000 పే చేస్తున్నాం, అంటే క్యాష్ని పే చేస్తున్నాం, సో క్యాష్ అనేది రియల్ అకౌంట్ కిందకి వస్తుంది. రియల్ అకౌంట్ ప్రకారం ఒక అసెట్ అనేది మన బిజినెస్ నుండి వెళ్తుంది కాబట్టి క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాష్ అనేది మన బిజినెస్ నుండి వెళ్తుంది, ఎందుకంటే మనం వేజెస్ పే చేస్తున్నాం. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీ వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ 20,000. ఇక్కడ 20,000 క్యాష్ అనేది మన బిజినెస్లోకి వస్తుంది, అంటే రియల్ అకౌంట్ ప్రకారం ఒక అసెట్ మన బిజినెస్లోకి వస్తే దాన్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది, సో ఇక్కడ క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. ఇక్కడ కమిషన్ అనేది మనకి ఇన్కమ్ అవుతుంది, సో నామినల్ అకౌంట్ ప్రకారం ఇన్కమ్స్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఇది ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఈ ట్రాన్సాక్షన్స్ని మోడర్న్ అప్రోచ్ యూజ్ చేయడం ద్వారా ఎలా రాయాలో తెలుసుకుందాం.